హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్తో బ్లౌజ్కి ఎంబ్రాయిడింగ్ అండ్ కట్ వర్క్ ఏ విధంగా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఇలా మిషన్కి ఉన్న పాదాన్ని నట్టు విప్పుకొని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు నట్ని టైట్ చేసుకోవాలి. సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకోవాలి. ఈ ప్లేట్ని మిషన్కి సెట్ చేసుకోవాలి. ఆ హోల్కి తినంగా సూది ఉండాలి. సూది హోల్కి తినంగా లేకపోతే సూది విరిగిపోతుంది. సో ఇలాగ ఫ్రీగా మూవ్ అవుతుందో లేదో మిషన్ని చెక్ చేసుకోవాలి. ఒక న్యూస్ పేపర్ని తీసుకోవాలి. న్యూస్ పేపర్పై బ్లౌజ్ పీస్ పెట్టుకుని పైన ఎంబ్రాయిడింగ్ చక్రం, ప్లెయిన్ చక్రం పెట్టుకోవాలి. కింద సైడు నట్టు ఉన్న చక్రాన్ని పెట్టుకుని ఈ విధంగా బ్లౌజ్ పీస్కి ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని ఫిట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత నట్ని టైట్ చేసుకోవాలి. ఎంత టైట్ అవుతుందో అంతవరకు టైట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ క్లాత్ని ఈ విధంగా స్లోగా పైకి లాగాలి. టైట్ అయ్యేలాగా లాగాలి. గట్టిగా లాగితే క్లాత్ షేడ్ వస్తుంది. ఈ విధంగా స్లోగా నేను లాగుతున్నట్టు లాగాలి. ఈ విధంగా టైట్ అయిన తర్వాత నేను రఫ్ కోసం మీకు చూపించడం కోసం రఫ్ క్లాత్ మీద వేసి చూపిస్తున్నాను. మీరు బ్లౌజ్ క్లాత్కి ముందుగా నెక్ షేప్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని ఫిట్ చేసుకోండి. ఇప్పుడు కట్ వర్క్ ఏ విధంగా బౌడర్గా వేసుకోవచ్చు చూపిస్తున్నాను. ఇలా ఒక అట్టని తీసుకోండి. రౌండ్ షేప్ ఉన్న చిన్న బాక్స్ని తీసుకోండి, లేదా కాయిన్స్ తీసుకోండి. ఈ విధంగా పెన్సిల్తో మార్క్ చేసుకుని ఇప్పుడు అట్టని కట్ చేసుకోండి. మనం ఎలా డ్రా చేసామో ఆ షేప్లోనే అట్టని కట్ చేసుకోండి. బ్లౌజ్కి కట్ వర్క్ అన్నీ ఒకే కట్లో రావాలంటే ఈ విధంగా ఒక అట్టను రౌండ్ షేప్లో డ్రా చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల నెక్ షేప్లో అన్నీ ఒకేలాగా వస్తాయి. మీకు అర్థం అవ్వడం కోసం నేను ఇలా చూపిస్తున్నాను. ఈ విధంగా నెక్కి యాడ్ చేసుకుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న అట్టను నెక్కి కట్గా సేమ్ ఫస్ట్ ఎలాగ పెట్టి డ్రా చేసామో ఆ విధంగానే సేమ్ అన్నీ ఈ విధంగా నెక్కి డ్రా చేసుకోవాలి. మీకు అర్థం అవడం కోసమే నేను రఫ్ క్లాత్ మీద ఈ విధంగా చూపిస్తున్నాను. ముందుగా బ్లౌజ్ మీద నెక్ షేప్ డ్రా చేసుకుని ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాతే ఫ్లేమ్ని బిగించుకోండి. నేను ఎంబ్రాయిడింగ్ సిల్క్ థ్రెడ్ అండ్ నార్మల్ రీల్ని బాబిన్కి ఎక్కించుకున్నాను. ఈ బాబిన్ని బుట్టలో పెట్టి కింద సైడ్ పెట్టుకోవాలి. అది నార్మల్ రీల్కి ఎక్కించిన దారం. పైన మాత్రం ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ రీల్ని పెట్టాను. ఇది చూడండి, దారం టైట్గా ఉండకూడదు, లూజ్గా ఫ్రీగా రావాలి. ఈ విధంగా దారం చక్రాన్ని లూజ్ చేసుకుని చూపించిన విధంగా ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ చేసుకోవచ్చు. నార్మల్ మిషన్తోనే ఎటువంటి ముడతలు లేకుండా, ఎటువంటి దారపు పోగులు రాకుండా మగ్గం వర్క్ లాగానే సేమ్ ఎంబ్రాయిడింగ్ మిషన్ చేస్తున్న విధంగానే నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడింగ్ చేసుకోవచ్చు. మీకు ఏ రకమైన డిజైన్ అయినా ఈ మిషన్తో చేసుకోవచ్చు. ఏ డిజైన్ అయినా ప్రాబ్లం లేకుండా చేసుకోవచ్చు. నేను ముందుగా నెక్కి వేసుకునే కట్ వర్క్ బోర్డర్ని చూపిస్తున్నాను. అది ఏ విధంగా వేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీకు డిజైన్స్ ఈ నార్మల్ మిషన్తో ఏ విధంగా చేసానో చూడాలంటే నా ముందు వీడియోస్ ఉన్నాయి, దానిలో చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ లైక్.
ఈ విధంగా మనం డ్రా చేసుకున్న ఆ షేప్ని ఇలాగా ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని స్లోగా మూవ్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవాలి. ముందుగా మీరు రఫ్ క్లాత్ మీద ఫిట్ చేసుకుని ఈ విధంగా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా మూవ్ చేయడం, ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం వచ్చిన తర్వాత బ్లౌజ్ మీద ట్రై చేయండి. ముందుగా ట్రై చేసిన వాళ్ళకి ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం పర్ఫెక్ట్గా రాదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ విధంగా స్లోగా ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేసుకుంటూ కట్ వర్క్ షేప్లో ఈ విధంగా వర్క్ని బ్లౌజ్కి చేసుకోవచ్చు. ఎటువంటి డిజైన్స్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు పింక్ కలర్ ఎంబ్రాయిడింగ్ సిల్క్ రీల్ని అండ్ నార్మల్ పింక్ కలర్లో ఉన్న రీల్ని కిందికి బాబిన్కి పెట్టుకుని ఎక్కించుకున్నాను. సేమ్ ఈ విధంగా ఇప్పుడు పింక్ కలర్ వేస్తున్నాను. 2 కలర్ కాంబినేషన్లో కట్ వర్క్ కింద వేస్తున్నాను. ఈ నార్మల్ మెషిన్తో ఏ డిజైన్ అయినా సింపుల్గా పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు. నేను వేసిన వీడియోస్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోలో అయితే నెక్ మొత్తం ఈ విధంగా కట్ వర్క్ బోర్డర్ని చూపిస్తున్నాను. ఇలాంటి మరిన్ని డిజైన్స్ని చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి డిజైన్స్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. మీకు అర్థం అవడం కోసం నేను ఓన్లీ 2 మాత్రమే వేస్తున్నాను. ఇలా నెక్ షేప్ చుట్టూరు ఈ విధంగా కట్ వర్క్ సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ శారీకి కూడా చేసుకోవచ్చు. వేటికన్నా ఈ విధంగా వర్క్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం మాత్రం రాకుండా నీట్గా ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, సేమ్ మిషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ లానే వస్తుంది. అండ్ మగ్గం వర్క్ ఊడిపోతుంది. ఈ వర్క్ అయితే లాగిన ఊడిపోతుంది. బ్యాక్ సైడ్ చూడండి ఈ విధంగా ఉంటుంది. చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.